హాయ్ అండి అందరికీ, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ పార్ట్ 28. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఆ పదాలు రిషి కళ్ళ ముందు నుంచి పోవట్లేదు. ఆ పేపర్స్ తీసుకొని నర్స్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూడా సంతకం పెట్టిన అతని చేతులు ఇంకా కంపిస్తున్నాయి. అతని చూపు ఆపరేషన్ థియేటర్ మీదే నిలిచిపోయింది. హాస్పిటల్ కారిడార్లో నిశ్శబ్దం అలుముకుంది. అది సాధారణ నిశ్శబ్దంలా అనిపించట్లేదు. ఏదో పెద్ద ప్రమాదం జరగబోయే ముందు వచ్చే భయంకరమైన నిశ్శబ్దంలా ఉంది. రిషి నెమ్మదిగా గోడకి ఆనుకుని నిలబడ్డాడు, చేతిలో తన్వి ఇచ్చిన రింగునే చూస్తూ. అతని మనసులో ఒక్కటే మాట అనుకుంటున్నాడు. నువ్వు నాకు మాటిచ్చావు కదా, నన్ను ఎప్పటికీ వదలవని. అప్పుడే బీప్ 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 ఐసీయూ వైపు నుంచి గట్టిగా అలారం మోగింది. ఆ శబ్దం వినగానే శరత్ చంద్ర గుండె ఒక్కసారిగా దడదడ కొట్టుకుంది. తన్వి తల్లి అయోమయంగా చూస్తూ నిశ్శబ్దంగా కన్నీళ్లను కారుస్తుంది. డాక్టర్లు, నర్సులు పరుగులు తీస్తూ లోపలికి వెళ్తున్నారు. ఏమైంది? శరత్ చంద్ర గొంతు వణికింది. ఒక జూనియర్ డాక్టర్ ఆగకుండా ఇలా అన్నాడు. డోనర్ సైడ్లో బీపీ డ్రాప్ అవుతోంది. ఆ ఒక్క మాటతో రిషి కాళ్ళు బలహీనమయ్యాయి. కాళ్ళల్లో సత్తువ లేనట్టు నేలకి ఒరిగాడు. డోనర్ అంటే తన్వి, తనకి ఏమీ కాకూడదు. నా 100 ఏళ్ల జీవితం నీతోనే అనుకున్నాను తన్వి. నువ్వు లేని నా జీవితం శూన్యం అనుకుంటున్నాడు రిషి. ఆపరేషన్ థియేటర్ లోపల తెల్లని లైట్లు, చల్లని గాలి, మిషన్ల మోత. తన్వి ఆపరేషన్ టేబుల్ మీద నిశ్చలంగా ఉంది. ఆమె ముఖం ప్రశాంతంగా ఉన్నా మిషన్ల మీద కనిపిస్తున్న నెంబర్లు మాత్రం డాక్టర్లను భయపెడుతున్నాయి. బీపీ 80కి పడిపోతోంది. ఆక్సిజన్ లెవెల్స్ స్టేబుల్ కావడం లేదు. సీనియర్ డాక్టర్ గట్టిగా అన్నాడు. ముందు డోనర్ను కాపాడాలి, రిస్క్ తీసుకోలేం. ఒక క్షణం అందరూ ఒకరినొకరు చూశారు. అక్కడ ఎవరి ముఖంలోనూ భావోద్వేగం లేదు, కేవలం బాధ్యత మాత్రమే. తన్వి తల్లి ఒక్కసారిగా కూలిపోయింది. దేవుడా, నా తన్విని కాపాడు అంటూ. శరత్ చంద్ర ఆమెకు ఓదార్పుగా పట్టుకొని కూర్చున్నాడు. ఆమె నోటి నుంచి మాటలు రావడం లేదు, కన్నీళ్లు కూడా రావడం లేదు. ఏడ్చి ఏడ్చి ఆమె కన్నీళ్ళు, గొంతు రెండూ ఎండిపోయాయి. వినయ్ మాత్రం కొంచెం దూరంగా నిలబడి మౌనంగా రోదిస్తున్నాడు. అతని కళ్ళల్లో భయం లేదు, కోపం లేదు, కేవలం అపరాధ భావం. నేనే కారణం, నా వల్లే ఇదంతా. అతని మనసులో ప్రశ్నల యుద్ధం జరుగుతోంది. రిషి ఒంటరిగా కూర్చొని ఇలా ఆలోచిస్తున్నాడు. తన్వి తన అన్నయ్య కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టింది. అది తెలుసు, అర్థమైంది. కానీ అలా అని నిన్ను కోల్పోవడం నాకు న్యాయమా? అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే ఒక సీనియర్ డాక్టర్ బయటకు వచ్చాడు. అందరి గుండెలు ఒక్కసారి వేగంగా కొట్టుకున్నాయి. ఒక విషయం చెప్పాలి అన్నాడు డాక్టర్ నెమ్మదిగా. శరత్ చంద్ర ముందుకు వచ్చి, చెప్పండి డాక్టర్ అన్నాడు డాక్టర్ కళ్ళల్లోకి చూస్తూ. డోనర్ టిష్యూ మ్యాచ్ చాలా అరుదైనది, కానీ ఇంకో ఆప్షన్ ఉంది. టిష్యూ మ్యాచ్ అయినా ఇంకొక డోనర్ ముందుకు వస్తే తన్విని, తనిష్ని ఇద్దరినీ కాపాడగలం అన్నాడు డాక్టర్. ఎవరి టిష్యూ మ్యాచ్ అయింది డాక్టర్? వాళ్ళని కాపాడడానికి
మేము దేనికైనా సిద్ధమే, ఆశతో ధ్వనించింది అందరి గొంతు. వినయ్ గారు, డాక్టర్ వినయ్ వైపు తిరిగాడు. మీరు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబరే కదా, మీ టిష్యూ మ్యాచ్ అయింది. వినయ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నేనా? నేను డోనర్ అవ్వాలా? డాక్టర్ తల ఊపాడు. మీరు డోనర్ అయితే వాళ్ళు బ్రతికే ఛాన్స్ 100% ఉంది. అలా అయితే తన్వి మీద రిస్క్ చాలా తగ్గుతుంది. ఆ మాటతో తన్వి తల్లి ఒక్కసారిగా వినయ్ వైపు చూసింది. ఆ చూపులో నా బిడ్డల్ని బ్రతికించు అనే కేవలం ఒక తల్లి బాధ ఉంది. ఆ బాధ వినయ్ మనసుని గట్టిగా తాకింది. నా కోసం, నా వల్ల జరిగిన అన్యాయానికి ఇదే నా ప్రాయశ్చిత్తం అనుకుంటూ అతను ముందుకు వచ్చి గట్టిగా అన్నాడు, డాక్టర్ నేను రెడీ. రిషి ఒక్కసారిగా తలెత్తి వినయ్ వైపు చూసి, వినయ్ నువ్వేం చేస్తున్నావు అన్నాడు. వినయ్ చిన్న చిరునవ్వు నవ్వి ఆపరేషన్ థియేటర్ వైపు కదిలాడు. వినయ్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నంతలో అతని ఫోన్ మోగింది. హలో వినయ్, నేను నీ కోసమే ఇదంతా చేశాను. నువ్విప్పుడు టిష్యూ డొనేషన్కి ఒప్పుకుంటే వాళ్ళిద్దరూ బ్రతుకుతారు. వాళ్ళు బతికితే నా ప్లాన్ అంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ప్రేమ, కోపం కలగలిసిన గొంతుతో ధ్వనించింది అవతల గొంతు. గో టు హెల్! గట్టిగా గర్జించి లోపలికి కదిలాడు వినయ్. వినయ్ టిష్యూ తనిష్కి ఎలా మ్యాచ్ అయిందో రిషికి, వినయ్కి ఒక క్లారిటీ ఉంది. కానీ శరత్ చంద్ర, నా రక్తం పంచుకుని వినయ్ పుట్టలేదు. తనని మేము అడాప్ట్ చేసుకున్నాం. మరి వినయ్ టిష్యూ ఎలా మ్యాచ్ అయింది? ఈ ప్రశ్న శరత్ చంద్ర మనసుని తొలిచేస్తోంది. లోపల తన్వి అర్ధస్పృహలో అనస్థీషియా ప్రభావంలో ఉన్నా కూడా తనిష్ మొహం ఆమె మస్తిష్కంలో మెదులుతుంది. అన్నయ్య, నీకు ఏం కాదు, నేను బ్రతికించుకుంటాను నిన్ను. ఆమె పెదవులు కదిలాయి నిదానంగా. మరో థియేటర్. తనిష్ మిషన్ల మీద ఆధారపడి శ్వాస తీసుకుంటుంటే డాక్టర్లు టైంతో పోరాడుతున్నారు. అతన్ని కాపాడటానికి హార్ట్ ఫెయిల్యూర్ స్టేజ్కి వెళ్తోంది. ఒక సీనియర్ డాక్టర్ గట్టిగా అరుస్తూ సర్జరీని వేగవంతం చేస్తున్నాడు. హాస్పిటల్ కారిడార్లో వెలుగింకా ఎర్రగానే ఉంది. కానీ ఆ వెలుగు ఈసారి చీకటిగా అనిపించలేదు. అది ఒక ఆశలా, ఇంకా పూర్తిగా ఉదయించని ఉదయంలా ఉంది. రిషి గోడకి ఆనుకుని నిలబడ్డాడు. ఇప్పటికీ ఆ రింగులో ఆమె స్పర్శ ఉన్నట్టే అనిపించింది రిషికి దాన్ని తాకుతుంటే. నువ్వు ఒక వారియర్వి, అతను తనలో తానే అనుకున్నాడు. ఆపరేషన్ థియేటర్ లోపల సర్జరీ నెమ్మదిగా స్టేబుల్ దిశలోకి వెళ్ళింది. బీపీ స్టేబుల్ అవుతోంది. ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. డాక్టర్ల గొంతుల్లో తొలిసారి టెన్షన్ తగ్గిన శబ్దం వినిపించింది. వినయ్ ఒకవైపు, తన్వి మరోవైపు. 2 ఆపరేషన్ టేబుల్స్, 2 జీవితాలు. కానీ ఒకే లక్ష్యం, తనిష్ బ్రతకాలి. తన్వి తల్లి నెమ్మదిగా దేవుణ్ణి ప్రార్థిస్తుంది. శరత్ చంద్ర ఆమె భుజం మీద చేయి వేసి, దేవుడు మనకి అన్యాయం చేయడు అన్నాడు. ఈసారి ఆయన మాటల్లో కేవలం ధైర్యం కాదు, నమ్మకం కూడా ఉంది.
అంతేకాక వినయ్ టిష్యూ ఎలా మ్యాచ్ అయింది అన్న సందేహం కూడా ఉంది. సార్, రిషి ఒక్కసారిగా తలెత్తి చూశాడు. ఒక నర్స్ బయటకు వచ్చి చిరునవ్వుతో, తన్వి మేడం, తనిష్ సార్ ఇద్దరూ స్టేబుల్ అన్నది. ఆ రెండు మాటలు రిషి గుండె మీదున్న బరువుని కాస్త తగ్గించాయి. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఈసారి అవి భయంతో కాదు, సంతోషంతో. మరో థియేటర్లో లోపల తనిష్ కొత్త హార్ట్ నెమ్మదిగా స్పందించడం మొదలైంది. హార్ట్ బీట్ స్టార్ట్ అయింది. ఒక డాక్టర్ నెమ్మదిగా, వెల్కమ్ బ్యాక్ వారియర్. నీ తోడబుట్టిన వాడి ప్రాణాన్ని కాపాడడానికి ఓ యుద్ధమే చేశావు, ఐసీయూలోకి షిఫ్ట్ చేసిన తన్వితో అన్నాడు. ఆమె వేళ్ళు మెల్లగా కదిలాయి. తన్వి పెదవులు కదిలాయి. చాలా నెమ్మదిగా కదిలించి, అన్నయ్యకి ఎలా ఉంది అంది. ఆ ఒక్క మాటతో డాక్టర్ కళ్ళల్లో నీళ్లు రాగా, హీ ఈజ్ ఫైన్ నౌ అన్నాడు. ఆ మాట వినగానే తన్వి ముఖంలో ఒక సంతృప్తి. తన్వి నెమ్మదిగా చుట్టూ చూసింది. ఆమె కళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి. రిషి, అతను అద్దం బయట నిలబడి ఉన్నాడు. ఆమె అతన్ని చూడగానే అతని ముఖంలో చిన్న నవ్వు పుట్టింది. తన్వి పెదవులు కదిలాయి. కానీ శబ్దం రాలేదు. రిషిని ఐసీయూలోకి అనుమతించారు. అతను నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. తన్వి, అతని గొంతు మృదువుగా వచ్చింది. ఆమె చేతులు అతని చేతిని చుట్టుకుని పట్టుకున్నాయి. రిషి కాస్త నవ్వుతూ, నువ్వు నన్ను ఇంత భయపెట్టావంటే ఇక మీదట నేను నీ చేతిని విడిచిపెట్టను అన్నాడు. ఆమె చేతిని చిన్నగా ప్రెస్ చేసి వదిలి. ఆమె కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. కానీ అవి బాధతో కాదు. విడిచిపెట్టవద్దు అని చాలా నెమ్మదిగా అంది. రిషి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఈసారి ఆ చేయి భయంతో కాదు, భవిష్యత్తుతో పట్టుకుంది. హాస్పిటల్ కారిడార్ ఇప్పుడు పూర్తిగా ఉదయపు సూర్యుడి వెలుగుతో నిండిపోయింది. అయినా ఆ వెలుగు శరత్ చంద్ర మనసులోకి చేరలేదు. అతను ఐసీయూ బయట బెంచ్ మీద కూర్చున్నాడు. చేతుల్లో పేపర్ కప్పు కాఫీ ఉంది. కానీ ఆ కాఫీ చల్లబడిపోయిందని కూడా గమనించలేని స్థితిలో ఉన్నాడు అతడు. అతని చూపు మాత్రం వినయ్ ఉన్న ఐసీయూ మీదే ఉంది. ఐసీయూలో ఉన్న వినయ్ మైండ్లో ఒక మొహం మెదిలింది. అచ్చం తనిష్, వినయ్ లక్షణాలు కలిసి ఉన్న ముఖమది. మొహం అందంగా ఉంది. కానీ కళ్ళల్లో క్రూరమైన చిరునవ్వు. నాన్న, నువ్వు చేసిన పాపానికి నేనే పరిహారం. ఆ మాట అతని గొంతు లోపలే ఆగిపోయింది. ఇదంతా అతనికి ఇటీవలే తెలిసింది. తన జన్మ రహస్యం, తన తండ్రి చేసిన ఘోరం, శరత్ చంద్రకు తెలియకుండా జరిగిన కుట్ర. అడాప్ట్ చేసుకున్న వినయ్ టిష్యూస్ తనిష్తో ఎలా మ్యాచ్ అయ్యాయి అన్నది మీ డౌట్? స్థిరంగా ప్రశ్నించాడు డాక్టర్. అవును అన్నట్టు తల ఊపుతున్న శరత్ చంద్ర వైపు చూసింది అతని భార్య. వినయ్ శరత్ చంద్ర అడాప్ట్ చేసుకున్న కొడుకైతే అతని టిష్యూస్ తనిష్తో ఎలా మ్యాచ్ అయ్యాయి? వినయ్ నాన్న చేసిన ఘోరమేంటి? అసలు వినయ్కి శరత్ చంద్రకు ఉన్న లింక్ ఏంటి? తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్
నెక్స్ట్ పార్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ అనూష కృష్ణ సైనింగ్ ఆఫ్.